సో ఇప్పుడు అసలు Node.js అంటే ఏంటి? సో అసలైన మెయిన్ కాన్సెప్ట్ అయితే వచ్చింది. Node.js అంటే ఏం లేదు, ఇదొక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఇందులో ఏంటంటే జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అవుట్ సైడ్ ద వెబ్ బ్రౌజర్ అనమాట. సో మనం ఏంటంటే ఎక్స్ప్రెస్.js-ని యూజ్ చేసి ఏపీఐస్ని ఇవి రాస్తాం అనమాట. సో దీనికోసం Ctrl+J నొక్కితే మనకి టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఓకే, టెర్మినల్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ని ఇది రన్ చేస్తేనే ఇక్కడ రన్ అవనవచ్చు. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అని మనకి ఇది ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఎండ్ మనం క్లోజ్ చేసిన తర్వాత మన ఈ టెర్మినల్ నేమ్ క్లోజ్ చేయడం అవసరం లేదు. మనము ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకో టెర్మినల్ ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్గా ఉన్న టెర్మినల్కి నేను రీనేమ్ పెట్టుకుంటాను. దానికి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి పెట్టుకున్నా. ఈ కింద ఉన్న దానికేమో బ్యాక్ ఎండ్ అని చెప్పేసి నేమ్ అనేది పెట్టుకుంటున్నాం, బ్యాక్ ఎండ్ టెర్మినల్. సో ఇప్పుడు 2 టెర్మినల్స్ అనేవి మనకి ఇక్కడే రన్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఇవి క్లోజ్ చేస్తున్నాను, దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టెర్మినల్లోకి వస్తే ఇప్పుడు ఫుల్ స్టాక్ తెలుగులో ఉన్నా నేను ఏంటంటే ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేయాలి, mkdir బ్యాక్ ఎండ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. సో ఓకేనా, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. ఇప్పుడు cd బ్యాక్ ఎండ్లోకి వెళ్తున్నా. సో బి అని చెప్పేసి ట్యాబ్ కొడితే మొత్తం మీకు బ్యాక్ ఎండ్ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. అందులోకి వచ్చాను. అందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మనం ఈ Node.js అప్లికేషన్ అనేది సెటప్కి ఒక స్మాల్ కమాండ్ ఉంటుంది, npm init -y. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కొన్ని ప్యాకేజ్.jsonలో కొన్ని వర్షన్ ఇవి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ కొన్ని వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఓకేనా. సో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అరే ఈ Node.js అంటే చాలా కష్టం, ఇది ఏపీఎస్ ఎట్లా రాస్తాం, ఏంటి ఏమీ ఉండదు. ఏపీఎస్ ఈ Node.js అసలు ఏమీ ఉండదు. సో నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు కాన్సన్ట్రేషన్గా వినండి. నేను చెప్పే ప్రతి వర్డ్ని అర్థం చేసుకోండి. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని వినండి, ఫస్ట్ వినండి, అసలు ఏం చెప్తున్నాడు వీడు అనేది వినండి. ఏపీఎస్ అనేది చాలా సింపుల్ ఉంటుంది, ఏమి ఉండదు, ఓకేనా. అది మీరే చూస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ న్యూ ఫైల్ అని చెప్పేసి యాప్.js అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను. యాప్.js నీ ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు, index.js అని పెట్టుకో, ఏదైనా పెట్టుకో. నేను యాప్.js అని చెప్పేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ని యూజ్ చేయాలి, బేసికల్లీ ఎక్స్ప్రెస్ని యూజ్ చేయాలి. ఏపీఎస్ రాయడానికి ఎక్స్ప్రెస్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్ప్రెస్ని యూజ్ చేయాలంటే ముందు దాన్ని మనం ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో npm install ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో ఈ ప్యాకేజ్ ఎక్కడికి వస్తుంది, ఈ ప్యాకేజ్.json. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ ఎండ్ ఇది ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఇక పక్కన పెట్టండి, కొంతసేపు ఫ్రంట్ ఎండ్ అనేది పక్కన పెట్టండి. బ్యాక్ ఎండ్లో ఓకేనా, బ్యాక్ ఎండ్లో ప్యాకేజ్.jsonలో ఎక్స్ప్రెస్ అనేది ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యాప్.jsలోకి వచ్చాం. ఇప్పుడు ఈ యాప్.jsలో ఈ ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. మనం బేసికల్లీ ఇక్కడ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటే కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈక్వల్ టు రిక్వైర్ ఆఫ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. బట్ ఇది ఓల్డ్ వర్షన్. అది ఇప్పుడు మనం ఇంపోర్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది యూజ్ చేయాలంటే ప్యాకేజ్.jsonలో ఇక్కడ టైప్ అని చెప్పేసి మాడ్యూల్ అని చెప్పేసి పెట్టాలి. ఇక్కడ
సో మాడ్యూల్ అని చెప్పేసి పెట్టి ఇక్కడ కాన్స్ట్ యాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఎక్స్ప్రెస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వేరియబుల్కి అసైన్ చేసి ఈ వేరియబుల్తో మనం యూజ్ చేస్తాం, అంతే, ఏముండదు. ఓకేనా? ఎక్స్ప్రెస్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీనికి అసైన్ చేసి ఈ వేరియబుల్కి దాంతో యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు యాప్ డాట్ లెసన్ ఆఫ్ 3820 కామా ఒక ఫంక్షన్ రాసుకుంటాను, console dot log of node.js is running on the 3820 అంతే. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ టెర్మినల్లో నోడ్ యాప్ డాట్ జేఎస్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి node.js ఈజ్ రన్నింగ్ ఆన్ ది 3820. ఇక్కడ పోర్ట్ అని పెట్టుకుంటా, పోర్ట్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ కంట్రోల్ సి నొక్కి స్టాప్ చేసి రన్ చేస్తా. ఇప్పుడు node.js రన్నింగ్ ఆన్ ది పోర్ట్ 3820 అని వచ్చింది. సో ఇప్పుడు ఈ 3820 ఏంటి? యాక్చువల్లీ 3820 ఏంటంటే మన node.js అనేది ఒక పోర్ట్ మీద రన్ అవుతుంది. ఓకేనా? ఈ పోర్ట్ మీద అంటే ఇప్పుడు లోకల్ హాస్ట్ ఈస్ టు 3820 అని ఎలా ఇచ్చామో, అంటే 3000 అని చెప్పేసి మనకి రియాక్ట్ జేఎస్కి ఎలా ఉందో ఇక్కడ ఇలా లోకల్ హాస్ట్ 3000 అని చెప్పేసి 3000 పోర్ట్ మీద ఫ్రంట్ ఎండ్ ఎట్లా రన్ అవుతుందో node.js అనేది 3820 మీద రన్ అవుతుంది. మరి ఇక్కడ లోకల్ హాస్ట్ ఈస్ టు 3820 అని చెప్పేసి నేను ఇప్పుడు టైప్ చేస్తూ వస్తుందా అంటే రాదు అక్కడ. మనం ఎందుకంటే ఏపీఎస్ రాయాలి అక్కడ. సో అది ఎలాగో చెప్తాను. సో ఇక్కడ యాప్ డాట్ ఇది ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు పర్టికులర్గా 3820 ఎందుకు మెన్షన్ చేశానంటే యాక్చువల్గా నా బర్త్డే ఆ రోజు. సో 3rd August 2000 అది నా బర్త్డే డేట్, అందుకని నేను అలా తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఏపీఐ రాయాలి. ఒక ఏపీఐ ఒక చిన్న ఏపీఐ ఎట్లా రాస్తాను చూడండి. యాప్ డాట్ నేను గెట్ ఏపీఐ రాస్తా, గెట్ ఆఫ్ అని చెప్పేసి ఇందులో ప్రవీణ్ అని చెప్పేసి నేను ఒక ఏపీఐ రాసుకున్నా, సింపుల్ ప్రవీణ్, కామా అని చెప్పేసి ఇక్కడ రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను రెస్ డాట్ సెండ్ ఆఫ్ 3rd August 20,000 ఈజ్ ప్రవీణ్ బర్త్డే అని చెప్పేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇక్కడ ఓకే ఇక్కడ స్లాష్ ఇచ్చుకున్నాను. ఓకేనా? స్లాష్ ప్రవీణ్ అని. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు నేను ఓకే దీన్ని స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయాలి, ఎందుకంటే మనం కొత్తగా యాడ్ చేసాం కాబట్టి టెక్స్ట్ అనేది. ఈ node.jsలో మనం నోడ్ బౌండ్ యూజ్ చేస్తామో ఆ తర్వాత. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే చేంజెస్ చేస్తున్నామో ఎవ్రీ టైమ్ వి స్టాప్ ద టెర్మినల్ అండ్ అగైన్ వి రన్ ఇట్. అప్పుడు న్యూ చేంజెస్ ఏవైతే యాడ్ చేస్తామో అవన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఏపీఐ రాశాను, ఏమని స్లాష్ అని చెప్పేసి ప్రవీణ్ ఎంటర్ చేస్తే 3rd August 2000 ఈజ్ ప్రవీణ్ బర్త్డే అని చెప్పేసి వచ్చింది అది. సో మరి పోస్ట్ ఏపీఐ రాస్తే వర్కౌట్ అవుతుందా? పోస్ట్ ఏపీఐ రాసి నేను ఇక్కడ కొడితే రాదు, పోస్ట్ ఏపీఐ కొట్టి రాస్తే రాదు. సో పోస్ట్ ఏపీఐ ఎందుకు రాస్తాము, అది ఎందుకు రాస్తాం అనేది చూద్దాం. మీకు ఇది ఇప్పుడు అర్థమైందిగా? ఇది కొద్దిగా క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు గెట్ మెథడ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఒక యూజర్ని, నాకు తెలియదు, నేను ఒక కొత్త యూజర్ని, నేను లోకల్ హాస్ట్ 3820/ప్రవీణ్ అని
హిట్ చేశాను. అంటే ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ ప్రవీణ్ అని అని ఎంటర్ చేసి ఎప్పుడైతే ఎంటర్ కొడతానో ఇది వచ్చి ఏమవుతుందంటే ఈ ప్రవీణ్ అనే దాని దగ్గర ఆగిద్ది ఇది. ఈ ఏపీఐ దగ్గర ఆగి గెట్, అర్థమైందా? గెట్ అంటే తెచ్చుకుంటుంది. ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే దీనికి రెస్పాన్స్ కింద, రిటర్న్లో రెస్పాన్స్ కింద ఏం పంపిస్తున్నాం అంటే 3rd August 2000 ప్రవీణ్ బర్త్డే అని చెప్పేసి పంపిస్తున్నాం. భయ్య అసలు ఈ నోట్ చేసి ఇక్కడ ఎలా ఆగిద్ది? ఓకే, అది చూద్దాం ఒకసారి. అది ఇప్పుడు అది కూడా చూద్దాం. నేను యాక్చువల్గా ఈ గెట్లో ఎప్పుడు ఈ డిబగింగ్ రన్ చేయలేదు, బట్ ఇప్పుడు ట్రై చేస్తున్నా. పోస్ట్ మెథడ్లో ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది టెర్మినల్ స్టాప్ చేసా. ఈ డీబగింగ్ అనేది బాగా వినండి, అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ యారో బటన్ మీద క్లిక్ చేస్తే జావాస్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఒక కొత్త టెర్మినల్ ఓపెన్ అయింది. సిడి బ్యాక్ ఎండ్లోకి వచ్చాను. నోడ్. సో ఇక్కడ ముందు రన్ చేసే ముందర ఈ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ 8 దగ్గర మీరు ఇలాగా కర్సర్తో ఇలా క్లిక్ చేస్తే రెడ్ బటన్తో ఇలా పాయింట్ పడుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఏమని? నోడ్ app.js అని చెప్పేసి రన్ చేసా. మీకు ఇక్కడ కనపడుతుందా స్క్రీన్ మీద? డీబగర్ పాయింట్ అనేది రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఓకేనా? ఈ డీబగ్ పాయింట్ మీకు కొద్దిగా అర్థం అవ్వదు, కాకపోతే నేను చెప్తూ మీరు ఒక 4-5 టైమ్స్ యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. బేసికలీ ఇది ఉంది చూసారా, ఈ బటన్ ఏదైతే ఉందో పజ్ బటన్, ఇది ఏమవుతుందంటే నువ్వు ఇక్కడ పాయింట్ పెట్టి ఇంకో చోటన ఎక్కడో పాయింట్ పెట్టావు అనుకో, ఈ బటన్ నొక్కగానే ఈ పాయింట్ నుంచి డైరెక్ట్ వెళ్ళి ఆ పాయింట్ దగ్గర ఆగిద్ది. అదే ఈ పక్కన ఉంది చూసారా, ఈ పాయింట్ ఇది పక్కన నొక్కారు అనుకో, ఈ బటన్ ఇక్కడ పెట్టి ఇంకో రెడ్ బటన్ ఇక్కడ పెడితే ఇది ఆ పక్కన ఉన్న యారో బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఒక్కొక్క స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెళ్తుంది అనమాట. సో ఈ రెండు మనం యూజ్ చేయము. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు అంతగా. అది ఎందుకో ఇది నొక్కితే కిందకి వెళ్తుంది అనుకుంటా. ఈ చివరితో చూసారా ఎండింగ్లో, ఇది కొట్టంగానే ఏమవుతుంది, మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాం. సో ఇప్పుడు నేను ఓకే ఇది తీసేస్తున్నాను, రిఫ్రెష్ కొట్టాను. ఓకే, కెనాట్ గెట్, ఈ పాత్కి రాలేదు అది. ఓకేనా? ఇప్పుడు చూడండి, /ప్రవీణ్ అని చెప్పేసి ఎంటర్ కొడుతున్నా. ఓకేనా? ఇంకా కొట్టలేదు, ఇప్పుడు కొడుతున్నా. ఎంటర్ కొట్టాను. ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి. లోడ్ అయ్యి ఇది చూసారా, ఇక్కడికి వచ్చి ఆగింది. అది ఇక్కడికి వచ్చి ఆగింది. నేను ఎప్పుడైతే ఇప్పుడు ఇది క్లిక్ చేస్తానో అప్పుడు ఇది వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఎండ్లో కూడా ఇంకా తిరుగుతూ ఉంది ఎర్రర్ అని. సో ఇప్పుడు నేను దీనికి క్లిక్ చేయగానే వెళ్ళిపోయింది. ఇదిగో రెస్పాన్స్ వచ్చేసింది. అర్థమైందా? ఓకే, డీబగ్ పాయింట్ అది ఉంచేద్దాం. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా బ్రేక్ పాయింట్ అని చెప్పేసి, ఇది ఉంది చూసారా, ఈ టాగుల్ యాక్షన్ బ్రేక్ పాయింట్స్ అని. దీన్ని మీరు క్లిక్ చేశారు అనుకో, మీరు పెడతారో, కాకపోతే ఏంటంటే అవి వర్క్ అవ్వవు. అక్కడ అవి ఆన్లో ఉండవు, ఆఫ్ అనుకోవచ్చు సింపుల్గా. దీన్ని క్లిక్ చేస్తే డీబగ్ పాయింటర్స్ ఆన్ అవుతాయి, ఇది క్లిక్ చేస్తే ఆఫ్ అవుతాయి, అంతే. ఇది క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతాయి. ఇది క్లిక్ చేసినా ఇది క్లియర్ అయిపోయినాయి డీబగ్ పాయింట్స్. ఓకే, మరి పోస్ట్ మెథడ్ ఎట్లా? ఇది మ్యాక్సిమం అర్థమై ఉంటుంది. ఇది కాకుండా లైక్ పోస్ట్ మెథడ్ ఎట్లా వర్క్ అవుతుంది అది చూద్దాం పోనీ. ఓకే, పోస్ట్ మ్యాన్ కూడా మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాప్.పోస్ట్ అని చెప్పేసి సెండింగ్ డేటా అని చెప్పేసి రాసుకున్నా. ఏపీఐ నీ ఇష్టం, పోనీ వద్దు, సెండింగ్ డేటా కాదు, ఐ లవ్ యూ అని పెట్టుకుంటా. ఐ లవ్ యూ అదో పాత్, అది కూడా ఏపీఐ. ఐ లవ్ యూ అన్నది కూడా ఏపీఐ. ఓకేనా? కామా పెట్టుకున్నా. కామా పెట్టుకుని రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ అని చెప్పేసి ఇచ్చుకున్నా ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, బేసికల్లీ నువ్వు ఇక్కడ గెట్ మెథడ్లో రిక్వెస్ట్ ఎందుకు యూజ్ చేసావు మరి ఇక్కడ ఇప్పుడు చెప్తాను. ఇది ఎందుకు ఈ లోపల ఎందుకు యూజ్ చేయలేదు, ఈ రిక్వెస్ట్ అనేది ఎందుకు యూజ్ చేయలేదంటే, గెట్ మెథడ్కి ఎప్పుడు కూడా మనం ఏమీ పంపించాం బాడీలో.
ఓకేనా. అరే బాడీ అంటున్నావు, మళ్ళీ ఏంట్రా బాడీ అంటున్నావు అంటే, మీకు రియాక్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, అది చెప్పేటప్పుడు ఇది క్లారిటీగా అర్థమవుతుంది బాడీ అంటే ఏంటిదంతా. సో ఇప్పుడు నేను ఈ పోస్ట్ మెథడ్లో చెప్తాను వినండి, సింపుల్గా ఉంటుంది, ఏముండదు. ఇప్పుడు కాన్స్ట్, కంగారు పడద్దు, ఏం కాదు, ఇది నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, ఏం లేదు. ఓకేనా. రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి, అరే ఈ రిక్వెస్ట్ డాట్ బాడీ అంటే ఏం కాదు, ఒకసారి వినండి మీకు అర్థమవుతుంది. నేను రెస్ట్ డాట్ సెండ్ ఆఫ్ నేమ్ అనేది పంపించేస్తాను, అది కూడా ఒక ఆబ్జెక్ట్లో, వద్దులే ఇలా పంపించేద్దాం. నేమ్ అనేది పంపిస్తున్నాను. సో ఓకే, పోస్ట్కి ఐ లవ్ యూ అనే ఒక ఏపీ రాసా. ఓకేనా. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి ఇక్కడి నుంచి పంపించడం కుదరదు, ఇది దీనికి బేసికలీ మనం ఏమి యూజ్ చేస్తాం అంటే పోస్ట్ మ్యాన్. సో ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ ఎండ్లో ఇక్కడ ఐ లవ్ యూ అని చెప్పేసి మనం ఒక ఏపీఐ రాసాం. ఏపీఐ మన ఇష్టం వచ్చింది ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు పోస్ట్ మెథడ్ రాసాం కదా, ఈ పోస్ట్ మెథడ్కి డేటాని ఎలా పంపిస్తాం అనేది మన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఇక్కడ 3820 పోర్ట్ మీద అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అని చెప్పేసి కొడుతున్నాను. సో పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఇలా వస్తుంది. సో పోస్ట్ మ్యాన్ గురించి మనం చాలా తెలుసుకోవాలి యాక్చువల్గా, ఎందుకంటే పోస్ట్ మ్యాన్ అనేది సో డౌన్లోడ్ అవుతుంది. సో పోస్ట్ మ్యాన్ గురించి చెప్పాలంటే ఇది రియల్ టైమ్ సినారియోలో కంపెనీస్లో ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు పోస్ట్ మ్యాన్ అనేది. సో నువ్వు రెజ్యూమ్లో కూడా దీని గురించి తెలుసుకుని, ఇది చాలా సింపుల్ ఉంటుంది, ఏమీ ఉండదు ఈ పోస్ట్ మ్యాన్లో. ఓకేనా, చాలా సింపుల్ ఉంటుంది ఇది. సో దీని గురించి నేను మొత్తం మీకు క్లియర్గా చెప్తాను, దీన్ని కూడా మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. పోస్ట్ మ్యాన్లో ఏమీ ఉండదు, పోస్ట్ మ్యాన్లో జస్ట్ గెట్, డిలీట్, పోస్ట్, అప్డేట్ ఇవి మెయింటైన్ చేస్తాం కలెక్షన్స్ కింద. అంటే ఎలాగా, కంగారు పడద్దు, ఇది డౌన్లోడ్ అవుతుంది కదా, మీకు చూపిస్తాను. అలాగే మీకు ఒక రియల్ సినారియోలో కూడా మనం ఇది ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా నీకు చెప్తాను. ఓకే, ఇన్స్టాల్ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడే డౌన్లోడ్స్లోకి వెళ్తున్నా, ఓపెన్ ఫైల్ అని కొట్టాను. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాం దాన్ని, ఇలా వచ్చింది. ఎల్లో కొట్టాను. సో ఇదైతే ఇన్స్టాల్ చేశాను, ఇన్స్టాల్ అయింది. యాక్చువల్గా నాకు బై డిఫాల్ట్ ఇలా ఎందుకు వచ్చిందంటే, నాకు యాక్చువల్లీ ఇందులో అకౌంట్ ఉంటుంది. ఇది వివే ప్రొఫైల్ అని ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ వస్తుంది. ఈ సైన్ అవుట్ చేసాను అనుకోండి, మీరు మీ ఈమెయిల్తో సైన్ అప్ అయ్యి సైన్ ఇన్ అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇదిగో ఇది తీసేస్తున్నా, ఇది ఇలా రాదు యాక్చువల్గా, ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలాగే వస్తుంది. మీకు చూపిస్తాను, వెయిట్ ఒక్క నిమిషం. సో ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది కలెక్షన్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ పోస్ట్ మ్యాన్ మీకు చెప్తాను. కలెక్షన్స్ ఉంది కదా, ఇక్కడ ఈ కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్తే క్రియేట్ న్యూ కలెక్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత రెస్ట్ ఏపీఐ బేసిక్స్ అని పెట్టారండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఒక 4 వచ్చాయి. ఓకేనా. ఇప్పుడు మనం అక్కడ ఇది మనం మార్చుకోవచ్చు, పోస్ట్ కింద మార్చుకోవచ్చు, పుట్ కింద మార్చుకోవచ్చు, డిలీట్ కింద మన ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ ఏంటంటే నేను ఈ కలెక్షన్ నేమ్ అని చూసారా ఇక్కడ, రెస్ట్ ఏపీఐ బేసిక్స్ అని, దీనికి నేమ్ ఇచ్చుకుంటున్నా, ఏమనంటే వెజిటేబుల్స్ ఏపీఐ కలెక్షన్ అని పెట్టుకున్నా. ఓకేనా, దానికి పేరు ఏమో వెజిటేబుల్స్ ఏపీఐ కలెక్షన్ అని పెట్టుకున్నా. ఇప్పుడు గెట్ డాటా ఉంది, ఇందులోకి వచ్చి ఇది ఇప్పుడు గెట్ కాదు, నేను పోస్ట్ కింద పెట్టుకున్నా. పోస్ట్ అని పెట్టిన తర్వాత ఇక్కడ చేంజ్ అవ్వలేదు కదా, మీరు కంట్రోల్ ఎస్ నొక్కారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తాం. మన లోకల్ హాస్ట్ Node.js దేని మీద రన్ అవుతుంది, 3820 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో ఇక్కడ ఏం యూఆర్ఎల్ ఇస్తామంటే మనం ఇది HTTP
హెచ్టిటిపి ఈస్ టు / లోకల్లో ఉంటే హెచ్టిటిపి అనమాట. లోకల్ హోస్ట్ ఈస్ టు 3820 స్లాష్ ఇచ్చి మనం ఒక ఏపీ రాసాం పోస్ట్కి ఐ లవ్ యూ అని చెప్పేసి. సో ఇది ఇక్కడ రాసుకున్నాం ఐ లవ్ యూ అని చెప్పేసి రాసుకున్నాను. ఓకేనా, ఇది పాత్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు పోస్ట్ మెథడ్ ఇచ్చాం, ఐ లవ్ యూ ఇచ్చాం, రిక్వెస్ట్ డాట్ బాడీ. సో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ బాడీ ఎక్కడ ఉండదంటే ఇక్కడ చూడండి, పేరమ్స్, ఆథరైజేషన్స్, హెడర్స్. ఆథరైజేషన్ హెడర్స్లో యాక్చువల్గా మనం ఏం పెడతామంటే కీ వాల్యూ పెడతాం. కీ వాల్యూ అంటే బేసికలీ ఇది టోకెన్కి యూజ్ చేస్తాం. మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు సైన్ ఇన్ అయ్యేటప్పుడు మనకి ఇది తెలుస్తుంది ఏం చేయాలనేది. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇక్కడ బాడీ అని ఉంది కదా, బాడీ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ రా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్మేట్ అనేది మనం జేసన్ ఫార్మేట్లో ఈ ఏపీఐకి పంపిస్తాం అనమాట. అంటే జేసన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. జేసన్ ఫార్మేట్ నేమ్ ఈస్ టు ప్రవీణ్ అని ఇలా ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సెండ్ అని కొట్టంగానే చూడండి, ఇప్పుడు సెండ్ అని కొట్టాం కదా, ఇది కొంచెం చూడండి ఇక్కడ ప్రవీణ్ అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అయింది. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రవీణ్ దీనికి హిట్ అయ్యి ఇక్కడ ప్రింట్ అయింది, అంతే, ఏమీ ఉండదు. ఇది సింపుల్, చాలా సింపుల్. సో మీకు ఇది మనం డీబగ్ చేసి చూద్దాం ఒకసారి, మీకు అప్పుడు అర్థం అవుతుంది. జావాస్క్రిప్ట్, ఈ జావాస్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్లో మీకు బాగా అర్థం చేసుకోవాలి ఈ జావాస్క్రిప్ట్ డీబగింగ్ అనేది ఎలాగనేది. ఇది చాలా సింపుల్ ఉంటుంది, డీబగింగ్ కూడా ఏమి ఉండదు. ఇందులోకి వెళ్తాం, మనకి ఎక్కడైతే ఆగాలో అక్కడ మనం ఈ ఎండ్ పాయింట్స్ అనేవి పెట్టుకుని దీన్ని రన్ చేస్తాం అంతే. నోడ్ ఓకే, నోడ్ చేసి అని చెప్పేసి రన్ చేస్తున్నా. రన్ చేయగానే ఇదిగో మీకు పైన ఇక్కడ ఇలా రావాలండి, ఇలా వస్తేనే అది డీబగ్ రన్ అవుతుందని అర్థం. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నార్మల్గా వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సెండ్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సెండ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి బ్యాక్ ఎండ్లో నాకు ఇక్కడికి వచ్చి ఆగింది. మనం ఇలాగ దీని మీద పెట్టామనుకోండి, దాని మీద పడితే అక్కడ నుంచి ఏం ఆబ్జెక్ట్ వస్తుంది అని చెప్పేసి మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నేమ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని చెప్పేసి వస్తుంది మనకి ఆబ్జెక్ట్. నేమ్ ఈజ్ టు ప్రవీణ్ అని ఒక ఆబ్జెక్ట్లో వస్తుంది. సేమ్ ఇలాగ మీరు ఏం బాడీ పంపించినా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లిక్ చేసారు అనుకోండి, ఎగ్జిట్ అయిపోయింది, ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇంకా ఇస్తున్నాను. ఇక్కడ నాకు నేమే కాకుండా కామా అని చెప్పేసి ఫోన్ అని చెప్పేసి మనం ఏదైనా నెంబర్ ఇచ్చుకున్నాను, మళ్ళీ కామా ఇచ్చుకుని ఈమెయిల్ అని చెప్పేసి అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ డీబగ్గర్ ఇప్పుడు రన్ అవుతూనే ఉంది, మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ ఇక్కడ వచ్చి ఆగింది. ఈసారి చూడండి ఇక్కడ బాడీలో ఏమొస్తున్నాయి, ఈమెయిల్, ఫోను, నేము వస్తున్నాయి, 3 వస్తున్నాయి మనకి. సో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బాడీలో నుంచి ఓన్లీ నేమ్ ఒకటే ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేమ్ ఇందాక ఒకసారి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిట్ చేయగానే కన్సోల్లోకి వచ్చింది. ఇప్పుడు కన్సోల్ది కూడా ఎగ్జిట్ చేస్తే నేమ్ ఇక్కడ మళ్ళీ ప్రింట్ అయింది. సో పోస్ట్ పెన్ అనేది దీనికే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రియల్ టైంలో ఇది పోస్ట్ పెన్ అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. అంటే ఈ పోస్ట్ పెన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా చేసేటప్పుడు మనం ఇమేజెస్కి లింక్స్ క్రియేట్ చేసి అవి మాంగోడిబిలో వేయడానికి మనం ఒక ఏపీఐ రాసి ఆ ఏపీఐ ద్వారా మాంగోడిబిలో వేస్తాము. అదంతా మీకు ఇప్పుడు కొద్దిగా చెప్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు న్యూ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు తెలుసుకుందాం దాని గురించి. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు ఈ పోస్ట్ మ్యాన్ రియల్ టైమ్ సినారియోలు ఎందుకు అంత ఎక్కువగా యూజ్ చేస్తారంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మనదే అనుకుందాం, మన వెజిటేబుల్ది నేను ఇంకోసారి చెప్తున్నాను, మీరు సిరీస్ని కంప్లీట్గా చూడండి. అంటే ఫ్రంట్ ఎండ్ చూసి నాది ఈ ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ చూసి వదిలేయద్దు. ఎందుకంటే మీరు దీని నుంచి టెక్నాలజీస్ చాలా నేర్చుకుంటారు. నేను సిఎస్ఎస్ ఏమి ఎక్కువ యూజ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ సిఎస్ఎస్ యూజ్ చేస్తే వీడియోస్ లాంగ్ అయిపోతాయి. బేసిక్ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి
బ్యాక్ ఎండ్ మొత్తం ఫంక్షనాలిటీస్ ఎలా వర్క్ అవుతాయి అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది వీడియోస్. ఈ అంటే ఫుల్ స్టాక్ అప్లికేషన్ మెయిన్ ఎయిమ్ అదే. నేను పెద్దగా గొప్పగా డిజైన్ చేయాలనుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి సిఎస్ఎస్ ఎక్కువ రాస్తే మంచిగా కనబడుతుంది. బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి చాలా టెక్నాలజీస్ 12 వరకు మనం నేర్చుకుంటాం ఇందులో. సో ఇప్పుడు మన రియల్ టైం సినారియోలో ఈ పోస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనదే వెజిటేబుల్స్దే అనుకుందాం. సో ఈ వెజిటేబుల్స్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్ఫేస్లో ఎలా చూపిస్తాం ఈ వెజిటేబుల్స్. ఫస్ట్ ఇక్కడేమో టమాటా, ఇక్కడేమో బీరకాయ, ఇక్కడేమో సంథింగ్ ఏదో ఒకటి బెండకాయ అనుకుందాం, ఇంకోటి ఇక్కడ ఏదో పుచ్చకాయ అనుకుందాం. సో ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నా యాప్లో మన వెబ్సైట్లో ఓన్లీ ఈ 5 ఐటమ్సే ఉన్నాయి. ఓకేనా, ఈ 5 ఐటమ్సే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా నా దాంట్లో నేను కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నా. పచ్చిమిర్చి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా టాయ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా చికెన్, మటన్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడు మొత్తం అన్నీ కూడా ఈ యాడ్ చేయాలంటే నేను అప్పుడు మళ్ళీ ఈ నోట్ జేఎస్లోకి వచ్చి మాంగోడిబి మళ్ళీ ఇక్కడ అంటే ఒకసారి ఉండండి, పోతే మాంగోడిబిలోకి వెళ్ళి నా డీబీలో ఒక్కొక్క దాన్ని నేను మాన్యువల్గా ఎంటర్ చేసుకోలేను కదా. మాన్యువల్గా బోల్డ్ అంత లిస్ట్ ఉంటుంది, అన్నీ కూడా మాన్యువల్గా ఎంటర్ చేసుకోలేను కదా. సో దానికోసం ఏం చేస్తామంటే మనము ఒక ఏపీఐ రాస్తాం. ఓకేనా, ఏపీఐ దాని పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెట్ వెజిటేబుల్ అని చెప్పేసి పెట్టుకున్నాం. వెజిటేబుల్ అని చెప్పేసి మీకు ఎలా అంటే ఒక ఏపీఐ రాసుకుని నోట్ జేఎస్లో దీన్ని ఏం చేస్తామంటే డిప్లాయ్ చేసుకుంటాం, క్లౌడ్లో డిప్లాయ్ చేసుకుంటాం. అరే క్లౌడ్ అంటే ఏంటి? ఓకే, క్లౌడ్ అంటే ఏంటో తెలుసుకుందాం సింపుల్గా. మనకి 2 ఉంటాయి, ఒకటి లోకల్లో, ఇంకోటి క్లౌడ్లో. సో ఇక్కడ లోకల్ అంటే ఇప్పుడు ఏదైతే నేను నోట్ చేసి ఇక్కడ లోకల్ హాస్ట్ అని చెప్పేసి రాసానో ఇది నా లోకల్లో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే నా సిస్టంలో మాత్రమే నేను ఇలాగా లోకల్ హాస్ట్ ఐ లవ్ యూ అని చెప్పేసి కొడితేనే అవుతుంది. ఇప్పుడు నీ సిస్టంలో ఇదే పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసి దీనికి కొట్టామనుకో, లోకల్ హాస్ట్ 3820 ఐ లవ్ యూ అని చెప్పేసి కొట్టామనుకో, అది హిట్ అవ్వదు, అది వర్క్ అవ్వదు. ఓకేనా, అది లోకల్ హాస్ట్. లోకల్ హాస్ట్ అంటే ఓన్లీ నా సిస్టంలో మాత్రమే అవుతుంది. సో క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే ఏం లేదు. సో క్లౌడ్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ అని అనుకోండి, మనకి మబ్బులు ఉంటాయి కదా, ఆకాశం అనుకోండి. సో ఆకాశంలో ఉందనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో ఉందనుకో మనం మాత్రమే చూస్తాం, ఆకాశంలో ఉందనుకో అందరూ చూస్తారు, అంతే, ఏం లేదు. సో క్లౌడ్ అంటే ఇది దీన్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను డిప్లాయ్ చేసిన తర్వాత నాకు ఈ లోకల్ హాస్ట్ 3820 బదులు అమెజాన్ అని చెప్పేసి ఉందనుకోండి, అమెక్సాన్ అని ఏదో అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ అని /I love అని ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఎస్ కూడా వస్తుంది. అప్పుడు ఇప్పుడు ఇది నేను కొట్టినా హిట్ అవుతుంది, ఒకవేళ నువ్వు ఎక్కడో ఉండి అమెరికాలో ఉండి కొట్టినా హిట్ అవుతుంది, ఏ సిస్టమ్ నుంచి కొట్టినా హిట్ అవుతుంది. అది క్లౌడ్ అంటాం అన్నమాట, అంతే, సింపుల్. సో అర్థమైంది కదా ఇప్పుడు. సో రియల్ టైంలో మనం పోస్ట్ మ్యాన్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాం మనం. సో ఇలాగనమాట మనం ప్రతి వెజిటేబుల్ని మాన్యువల్గా కొత్త వెజిటేబుల్స్ వస్తున్నప్పుడు ప్రైజెస్ అప్డేట్ చేస్తున్నప్పుడు వాటికి మనం ఇలా మాన్యువల్గా అప్డేట్ చేయకుండా జస్ట్ ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఇక్కడ ఏమని రాసుకుంటాం అంటే ఇప్పుడు ఇందులో నేము టొమాటో అని చెప్పేసి రాసుకుంటాం. దాని తర్వాత ప్రైజు 3223 అని చెప్పేసి రాసుకుందాం. సో మళ్ళీ ఇప్పుడు మరి కొత్తది వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం ఎరేలో పంపించుకోవాలి. ఇక్కడ మళ్ళీ కామా పెట్టుకుని ఇలా పెట్టుకుని మళ్ళీ దీన్ని ఇలా కామా పెట్టుకుని ఇలా ఇచ్చుకుని మనం ఇలా ఎరే చేస్తాం అన్నమాట. ఇక్కడ టొమాటో బదులు బీట్రూట్ అని పెడతాం.
ఇలా ఇలా ఇచ్చినప్పుడు మనం సెండ్ చేసాం అనుకోండి, ఇది ఇక్కడికి మళ్ళీ వస్తుంది. ఓకే, మనం ఇది మార్చాం కదా, లోకల్ హాస్ట్ అనేది పెట్టాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చింది. మళ్ళీ క్లిక్ చేశాను, నేమ్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు అన్డిఫైన్డ్ అని వస్తుందంటే, మనం ఇక్కడ దీన్ని అరే అంటామండి. మనం జావాస్క్రిప్ట్లో అరే అంటాం, పైథాన్లో లిస్ట్ అంటాం. లిస్ట్లో ఒక ఆబ్జెక్ట్లో పంపిస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం అలాగే తీసుకోవాలి. రిక్వెస్టెడ్ బాడీ నుంచి అరే నుంచి లోపల ఆబ్జెక్ట్ని తీసుకుని అప్పుడు నేమ్ అనేది తీసుకోవాలన్నమాట. సో అలాగా. సో ఇది ఒకసారి చూద్దాం ఇది ఎలా తీసుకుంటాం అనేది. ఇప్పుడు నేను దీన్ని ఎలా తీసుకుంటానంటే, ఇది ఇక్కడ పేరమ్స్ అని చెప్పేసి తీసుకున్నాను. పేరమ్స్ అని చెప్పేసి ఇక్కడ నేను console.log of params అని చెప్పేసి రాశాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టాప్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే, దీన్ని ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హిట్ చేస్తున్నా. హిట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది, మళ్ళీ క్లిక్ చేసిన. ఇక్కడ చూడండి, నాకు ఒక అరేలో ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ అనేది రావడం అయితే జరిగింది. సో మనం దీని మీద ఇటరేట్ అవుతూ మనం లోపల డీబీలో వేసుకోవాలన్నమాట. మనం దీని లోపల చాలా డేటా అనేది ఇచ్చుకోవచ్చు. ఇదన్నమాట మనం పోస్ట్ మ్యాన్ అనేది ఇలా యూజ్ చేస్తాం రియల్ టైమ్ సినారియోలో. మీరు పోస్ట్ మ్యాన్ గురించి తెలుసుకోండి. పోస్ట్ మ్యాన్లో కలెక్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం. కలెక్షన్స్ అంటే ఇవే అంటాం, ఏమీ ఉండదు. ఈ వెజిటేబుల్స్ కలెక్షన్ ఒకటి రాశాను, మళ్ళీ న్యూ కొట్టి బ్లాంక్ కలెక్షన్ పెట్టుకున్నాను అనుకోండి, ఇలా ఒక బ్లాంక్ కలెక్షన్ వచ్చింది. నువ్వు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ రిక్వెస్ట్ అని ఉంది, గెట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. దీనికి ఇంకో కలెక్షన్ నేమ్ ఇచ్చుకోవచ్చు, సైన్ అప్ డీటెయిల్స్ కలెక్షన్ నేమ్ అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. నీ ఇష్టం వచ్చిందే ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడ హెడర్స్లో మనం టోకెన్స్ అవి ఇస్తాము. బాడీలో ఇక్కడ రా అని సెలెక్ట్ చేసుకుని మనం ఫార్మేట్ అనేది ఎలా పంపిస్తే అలాగా మనం ఇక్కడ అది సెలెక్ట్ చేసుకుని పంపిస్తాం అనమాట. నేనైతే మోస్ట్లీ ఇంతవరకు అంటే ఇది బేసిక్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్ అయిపోయింది, కలెక్షన్ గురించి మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్స్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఎన్విరాన్మెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి దీనికి ఒక రీనేమ్ ఇచ్చుకుంటున్నా. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చుకుంటున్నా, లేదా క్యూఏ అని ఇచ్చుకోండి, ప్రొడక్షన్ అని ఇచ్చుకోండి, మీరు ఏదైనా ఇచ్చుకోండి. సో టెస్టింగ్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ ఏ న్యూ వేరియబుల్ అని ఉంది కదా, ఎండ్ పాయింట్ అని చెప్పేసి ఇస్తున్నా. ఎండ్ పాయింట్ అని ఇచ్చేసాను. స్లాష్ ఇక్కడ ఎండ్ పాయింట్ ఐ హేట్ యూ అని చెప్పేసి ఇస్తున్నా, ఐ హేట్ యూ. సో అది కూడా కరెంట్ వాల్యూలోనే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు అంటే కంట్రోల్-S నొక్కితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, కలెక్షన్లోకి వచ్చి ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, ఇప్పుడు ఈ ఐ లవ్ యూ అనేది ఒక ఎండ్ పాయింట్. ఓకేనా, ఇది ఒక ఎండ్ పాయింట్. ఇప్పుడు నేను ఐ హేట్ యూ అని చెప్పేసి ఆ ఎండ్ పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడు ఇది డిలీట్ చేసి ఐ హేట్ యూ అని టైప్ చేయకుండా మనం ఇక్కడ పైన ఎన్విరాన్మెంట్స్ అని నో ఎన్విరాన్మెంట్ అని ఉంది, ఇక్కడ ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇలా కర్లీ బ్రాకెట్స్ డబుల్ వేస్తే ఇక్కడ చూడండి ఎండ్ పాయింట్ అని చెప్పేసి మనకు ఒకటి వచ్చింది. ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ ఎండ్ పాయింట్ అని చెప్పేసి రాసాం కదా, ఎండ్ పాయింట్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ చూడండి ఇనిషియల్ వాల్యూ ఐ హేట్ యూ అని చెప్పేసి వచ్చింది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ రాయకుండా అలా సింపుల్గా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవడానికి అలా యూజ్ చేస్తాం. సో దీని గురించి సో ఈ ఎన్విరాన్మెంట్స్ మీద నేను అంత పెద్దగా వర్క్ చేయలేదు. బేసికలీ ఏంటంటే ఈ కలెక్షన్స్ నేనైతే ఈ కలెక్షన్స్ ఎక్కువ యూజ్ చేసామండి. మీరు ఇంకా దీని గురించి కొద్దిగా డీప్గా తెలుసుకుందాం అనుకుంటే ఇంకా కొన్ని వస్తాయి ఈ సైడ్న, మరి ఎందుకు రావట్లేదో ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఉంటాయి, చాలా వీడియోస్ అనేవి ఉంటాయి మనకి పోస్ట్ మ్యాన్ గురించి. బట్ యాజ్ ఎ బిగినర్గా అయితే మీకు అసలు ఇదైతే చాలా ఇది బిగినర్గా ఇది చాలా అనమాట. పోస్ట్ మ్యాన్ అంటే ఏంటంటే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఎలా అయితే రియాక్ట్ జేఎస్లో మనం యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఎలా అయితే మనం ఒక ఏపీఐని హిట్ చేసి మనం డేటాని ఒక ఏపీఐని ఎలా పంపిస్తామో సేమ్ అదే మనం అలా కోడ్ రాయకుండా జస్ట్ ఇక్కడి నుంచి పంపిస్తాం అనమాట. ఇలాగ సింపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే. సో యాజ్ ఏ బిగినర్గా ఇదైతే సరిపోతుంది. మీకు ఇంకా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఇంకా సెర్చ్ చేయండి దీని గురించి. సో ఇదన్నమాట మనం పోస్ట్ మ్యాన్ గురించి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నోడ్.js-లో ఏపీఐస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రంట్ ఎండ్లో మనం సైన్ ఇన్ డీటెయిల్స్ ఉంది కదా, మనం ఏదైతే ఇక్కడ
సో ఇక్కడ ఏదైతే మనకి సైన్ అప్ సైన్ ఇన్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ ఎంటర్ చేస్తే ఇవి నోట్ జేఎస్లోకి ఎలా ఇక్కడ తీసుకొచ్చి ప్రింట్ చేద్దాం. ఓకేనా, మనకి ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సైన్ అప్ డీటెయిల్స్ అలాగే సైన్ ఇన్ డీటెయిల్స్, ఈ రెండు డీటెయిల్స్ కూడా మనం నోట్ జేఎస్లోకి ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తాడో, సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే యూజర్ అనేవాడు సైన్ అప్ మీద క్లిక్ చేస్తాడో, సో అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా మనం నోట్ జేఎస్లోకి వేసుకుందాం. సో దానికి ఇప్పుడు మనం కోడ్ అనేది రాద్దాం సైన్ ఇన్కి సైన్ అప్కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైన్ అప్కి రాస్తున్నాను. సైన్ అప్లో ఇక్కడికి వస్తే హ్యాండిల్ సబ్మిట్, ఎప్పుడైతే సైన్ అప్ అని బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు ఈ డీటెయిల్స్ చెక్ చేసి మనం కన్సోల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లాజిక్ రాస్తాం అనమాట. అంటే ట్రై క్యాచ్ యూజ్ చేసి మనం రాస్తాము. సో ట్రై అని చెప్పేసి కాన్స్ట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తామంటే మనం ఎసింక్ అవైట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ ఎసింక్ అని చెప్పేసి రాశాను, ఇప్పుడే రాశాను. సో ఇక్కడ నేను అవైట్ అని చెప్పేసి ఫెచ్ ఆఫ్ మనం బ్యాక్ అండ్ యూఆర్ఎల్ అనేది ఇస్తాం. బ్యాక్ అండ్ యూఆర్ఎల్ ఎలా ఇస్తామంటే చూడండి, http://localhost:3820/ ఇక్కడ పాత్ అనేది ఇవ్వాలి. సో మనం ఇంకా రాయలేదు ఆ పాత్స్ అనేవి. బేసికలీ మనం ఇక్కడ ఏం రాసామంటే పాత్స్ యాప్.js ఐ లవ్ యూ ప్రవీణ్ అని చెప్పేసి ఇవి రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ అని రాసాం కదా, ఇక్కడ తీసేసి నేను ఏమని రాస్తున్నాను అంటే ఇది కూడా తీసేస్తాను, ఇది తీసేస్తున్నా, ఇది ఒక్కటే ఉంచుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే /సైన్ అప్ డీటెయిల్స్ అని చెప్పేసి నేను ఒక పాత్ రాశాను అనమాట. ఓకేనా, ఒక పాత్ రాశాను ఇక్కడ. సో ఇప్పుడు నేను మన దాంట్లోకి సైన్ అప్ డీటెయిల్స్లోకి వచ్చేసి సైన్ అప్ పేజ్లోకి వచ్చేసి ఓకే ఇది ఇచ్చాను. సో దీని తర్వాత ఈ లోపల ఇక్కడ కామా అని చెప్పేసి కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి ఇందులో మనం మెథడ్ రాస్తాం. మెథడ్ ఏంటంటే పోస్ట్ మెథడ్. దాని తర్వాత కామా అని చెప్పేసి హెడర్స్ అని చెప్పేసి పెట్టి దీంట్లో కంటెంట్ టైప్ అని చెప్పేసి application.json అని చెప్పేసి రాస్తాం. బాడీ అనేది మనం JSON స్ట్రింగిఫై చేసి పంపిస్తాం అక్కడికి. JSON.stingify ఆఫ్ సైన్ అప్ డేటా అని పంపిస్తున్నాం. ఒకవేళ ఎర్రర్ వస్తే క్యాచ్ ఆఫ్ ఎర్రర్ console.log ఆఫ్ ఎర్రర్ అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అయితే మనకి దీని నుంచి రెస్పాన్స్ వస్తుంది, మనం ఇక్కడ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో రెస్పాన్స్ని మనం కాన్స్ట్ డేటా అని చెప్పేసి అవైట్ వచ్చే రెస్పాన్స్ని కూడా మనం JSON. సో వచ్చే రెస్పాన్స్ని మనం ఇలాగా response.json ఆఫ్ అని చెప్పేసి రాసుకుంటాం. ఈ డేటాని కన్సోల్ చేస్తాం. లాగ్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ వచ్చింది, ఇప్పుడు యాప్.jsలో ఇప్పుడు ఓకే ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. ట్రై అనే దాంట్లో మనం ఈ సైన్ అప్ డీటెయిల్స్ అని చెప్పేసి రాసుకున్నాం. ఇక్కడ యాప్.jsలో ఏదైతే రాసామో
మనం అదే ఇక్కడ రాస్తాం అన్నమాట. ఈ సైన్ అప్ డీటెయిల్స్ అని చెప్పేసి పాత అయితే రాసాము. సో దాన్నే మనం ఇక్కడైతే రాసుకుంటున్నాం. ఇది క్లోజ్ చేస్తే సైన్ అప్ అనమాట ఇది. సైన్ అప్ డీటెయిల్స్ ఇది. సో ఇప్పుడేంటంటే ఎప్పుడైతే యూజర్ ఈ సైన్ అప్ మీద క్లిక్ చేస్తాడో ఈ బ్యాక్ ఎండ్లో ఈ పాత్కొచ్చి మనం ఈ పేరెంట్స్ని కన్సోల్ డాట్ చేస్తున్నాం కదా. ఓకే, ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా వేస్తున్నాను ఇక్కడ, సమ్ ర్యాండమ్ పాస్వర్డ్. ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నా. సో సైన్ అప్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ నాకు నోట్ జేఎస్లోకి అయితే రాలేదు. ఓకే, నోట్ జేఎస్ ఒకసారి స్టాప్ చేసి రన్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ సైన్ అప్ మీద క్లిక్ చేశాను. స్టిల్ ఇంకా రాలేదు. ఇన్స్పెక్ట్ చేస్తున్నా, కన్సోల్లో చూద్దాం. ఫెయిల్ టు ఫెచ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సైన్ అప్ పేజ్లో ఓకే, ఇక్కడ ఏదో ఇంపోర్ట్ అయింది, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నా. సైన్ అప్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫెయిల్ టు ఫెచ్ అని వచ్చింది. బ్యాక్ ఎండ్లో కూడా డేటా అనేది ఇక్కడ కన్సోల్ అయితే అవ్వలేదు. ఇక్కడ యాప్ డాట్ జిఎస్లో మన రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి ఇక్కడ పేరెంట్స్ని కన్సోల్ చేస్తున్నాం. ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తామో ఇక్కడికి వచ్చి పడాలి అది. సైన్ అప్ డీటెయిల్స్ ఒకసారి ఇది యూజ్ చేద్దాం. Ctrl+C npm ఇన్స్టాల్ కార్స్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేయండి. దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ కార్స్ ఫ్రమ్ కార్స్ యాప్ డాట్ యూజ్ ఆఫ్ CORS కార్స్ ఆఫ్. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. సో కార్స్ అనేది మనం యూజ్ చేయాలి అంటే నాకు తెలిసింది చెప్తున్నా. కార్స్ అనేది మనం జేసన్ని అక్కడి నుంచి ఇక్కడికి డిఫరెంట్ బ్రౌజర్స్లో జేసన్ అనేది పంపించేటప్పుడు మనం ఈ కార్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఇది పంపించినప్పుడు జేసన్ అనేది యాక్సెస్ చేయాలంటే మనం ఈ కార్స్ అనేది యూజ్ చేయాలి. నాకు తెలిసి నేను అంత ప్రాపర్గా చెప్పున్నాను. ఒకసారి కార్స్ అంటే ఏంటి అని చెప్పేసి మీరు చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడగండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగండి. కార్స్ అంటే ఏంటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకొని, నేను ఫ్రెషర్, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఏంటంటే నాకు ఐడియా ఉంది. సో నేను కొద్దిగా చెప్తే మీరు దాన్ని పట్టుకుని ఎక్కువ నేర్చుకుని మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటారు, మీరు స్కిల్ నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో నేను ముందే చెప్తున్నాను, మేబీ నేను చెప్పే దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా కనెక్షన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కనెక్షన్ అయిపోయింది, ఇంతే కనెక్షన్. మనం ఇప్పుడు కనెక్షన్ చేస్తాం. ఇదిగో ఇదేమో బ్యాక్ ఎండ్, ఇదేమో ఫ్రంట్ ఎండ్. సో ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్లో సైన్ అప్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాడో, ఈ సైన్ అప్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాడో, బ్యాక్ ఎండ్లో ఇదిగో ఇక్కడికి వచ్చి పడుతుంది. బ్యాక్ ఎండ్లో ఇక్కడ మనం కన్సోల్ చేసుకుంటున్నాం అంతే, ఇంకా డీబీలో వేయలేదు. డీబీలో వేస్తాం ఇప్పుడు, ప్రజెంట్ అయితే కన్సోల్ చేసుకుంటున్నాం. సో సేమ్ మనం సైన్ ఇన్ అనే ఏపీఐకి ఇంకోటి రాసుకుంటాం, ఏముండదు. ఇప్పుడు ఇక్కడ యాప్ డాట్ పోస్ట్ అని రాసుకున్నాం కదా, ఇదిగో సేమ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఏపీఐ రాస్తాం, సైన్ అప్ డీటెయిల్స్కి రాస్తాం. ఇప్పుడు నేను సైన్ ఇన్ డీటెయిల్స్కి రాస్తాను. ఇది కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడే పేస్ట్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ సైన్ ఇన్ డీటెయిల్స్ అని చెప్పేసి రాస్తున్నాను, సైన్ ఇన్ డీటెయిల్స్ అంతే. అదో ఏపీఐ ఇదో ఏపీఐ అనమాట, అంతే, సింపుల్, ఏమి ఉండదు. బేసికలీ మనము ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ మీకు స్టార్టింగ్ కాబట్టి ఇలాగ సింపుల్గా మొత్తం అన్ని ఒక దాంట్లో రాస్తున్నా, అప్పుడే మీకు అర్థమవుతుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది.
దీన్ని యాక్చువల్‌గా ఏంటంటే మనం రౌట్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. మిడిల్ వేర్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. అవన్నీ మనం ఇందులో అయితే మామూలుగా ఈ ఫుల్ స్టాక్ అప్లికేషన్‌లో అయితే చెప్పను. ఎందుకంటే మీకు అర్థం కాదు. బిగినర్‌గా అయితే అర్థం కాదు. సో, ఓకే. ప్రెజెంట్ ఏం చేద్దామంటే ఇది చూద్దాం. ఇప్పుడు సైన్ ఇన్ డీటెయిల్స్ కూడా ఒక ఏపీఐ మనం ఇక్కడ రాసామనమాట. ఇప్పుడు నేను సేమ్ ఇదే సైన్ ఇన్ డీటెయిల్స్‌లోకి వెళ్తాను. సైన్ ఇన్ పేజ్‌లోకెళ్ళి సైన్ ఇన్ పేజ్‌లోకొచ్చాను. సేమ్ సైన్ అప్‌లో ఇక్కడ ఏదైతే ఉందో కోడ్ ట్రై కోడ్, క్యాచ్ కోడ్ దీన్ని కాపీ చేసుకుంటున్నా. దీన్ని కాపీ చేసుకుని అదే సైన్ ఇన్ పేజ్‌లో ఇక్కడ కన్సోల్ తర్వాత ఇక్కడ పేస్ట్ చేశాను. అయితే ఈ స్టార్టింగ్‌లో మనం ఎసింక్ అని చెప్పేసి పెట్టాలి. ఎసింక్ ఫంక్షను. సో, ఎసింక్ ఫంక్షన్, అవైట్ ఫంక్షన్ మీకు తెలిసే ఉంటది. ఎసింక్, అవైట్ అంటే ఏంటనేది. ఇది ఏం చేస్తదంటే దీని నుంచి డేటాని తెచ్చుకునేంత వరకు ఇది వెయిట్ చేస్తది నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా. సో, ఇక్కడ సైన్ ఇన్ డేటాని పంపించాలి. సైన్ ఇన్ డేటాని పంపిస్తాము. అంతే అండి, సింపుల్. ఇక్కడ మళ్ళీ మార్చాలి. మనం సైన్ ఇన్ అని చెప్పేసి రాసుకున్నాం అనమాట. సో, ఓకేనా, ఇక్కడ ఇది అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే నోట్ చేసి మనం చేంజ్ చేసాం. యాక్చువల్గా ఫ్రంట్ ఎండ్ మనం ఏదైనా చేంజ్ చేసి కంట్రోల్ నొక్కితే సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ నోట్ చేసి అనేది మనం స్టాప్ చేసి మళ్ళీ రన్ అనేది చేయాలి. ఓకేనా, ఓకే. స్టాప్ చేసి మళ్ళీ రన్ చేశాను. ఇప్పుడు రన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే సైన్ ఇన్లోకి వెళ్ళాను. ఇక్కడ సంథింగ్ ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ చూడండి మళ్ళీ ప్రింట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి వెళ్తే ఇక్కడ చూడండి ఈమెయిల్, పాస్వర్డ్ అనేది మనం కన్సోల్లో అయితే వేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డీబీ కనెక్షన్ అనేది ఇద్దాం. సో, డీబీ కనెక్షన్కి మనం మాంగోడీబీ గురించి మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. సో, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.